Hello, myself B. Ramesh, Assistant Professor in Mechanical Engineering Department with Swarangal. And the today topic is mechatronics. Mechatronics is the one of the subject in final year, that is 4th BTech first sem. In 4th BTech first semester, it will be consisting of 5 subjects. In one first one FEA, and second one OR and AC, and third one MCS, and fourth one mechatronics, and fifth one IE. FEA means finite element analysis, and the second one OR and AC means refrigeration, air conditioning system, and fourth one MCS means metal cutting science, and fourth one mechatronics, and fifth one IE. IE means industrial engineering. Now come the top. Today topic is mechatronics. Mechatronics is the one of the subject. It will be consisting of 4 units. Every unit consisting of its weightage of 25 marks. 25 marks. Okay. And first, what is mean by mechatronics? Mechatronics means it is the word. It will be combined from 2 branches. That is, first one mechanical and electronics. In these 2 branches, mechatronics subject it will be forms. అంటే జనరల్ గా ఈ 2 బ్రాంచెస్ నుంచి మనం మెకాట్రానిక్స్ సబ్జెక్ట్ ని తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఇందులో నుంచి మెకా ఫస్ట్ వర్డ్ అండ్ ట్రానిక్స్ ఈజ్ ద సెకండ్ వన్. అంటే ఈ రెండు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్ బ్రాంచ్ నుంచి మెకా, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ నుంచి ట్రానిక్స్ ని తీసుకొని మనం మెకాట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ని మనం ఎవరంటే ఫైనల్ ఇయర్ బీటెక్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుంటారు. అంటే జనరల్ గా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ వర్డ్ జనరల్ గా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మెకానికల్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి మనం మెకాట్రానిక్స్ అనే సబ్జెక్ట్ లో ఉన్న టాపిక్స్ అన్ని తీసుకున్నాం. ఓకే, ఆ టాపిక్స్ జనరల్ గా మనకు 4 యూనిట్స్ లో డివైడ్ చేసాము. 4 యూనిట్స్. ఓకే, అంటే జనరల్ మనకు పేపర్ జనరల్ గా మనకు 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటే జనరల్ మనం ప్రతి యూనిట్ కి 25 టోటల్ మనకు 100 మార్క్స్ కి మనం ఇటు మన సబ్జెక్ట్ యొక్క ఎగ్జామ్ పేపర్ ని మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకే, జనరల్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ లో జనరల్ మనకు ఫస్ట్ మన టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ లలో వాటిలో ఫస్ట్ వన్ జనరల్ మీకు అన్ని తెలిసిన ముచ్చట, ఆల్రెడీ మీరు థర్డ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో రాశారు వాటిని. ఫస్ట్ మనకి అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కి మనకు 20 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ కి 20 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ కి 20 మార్క్స్, యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ 20 మార్క్స్, అండ్ ఫిఫ్త్ వన్ కి 20 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్ మనకు 100 మార్క్స్ ఉంటాయి. ఆ 100 మార్క్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే షార్ట్ ఆన్సర్స్ లో వాటిలో మనం ఏం చేస్తాం, ప్రతి 20 మార్క్స్ ఉంటాయి. అంటే 4 యూనిట్స్ మొత్తం మనం 4 యూనిట్స్ కదా. ఈ 4 యూనిట్స్ ప్రతి యూనిట్ నుంచి 5 మార్క్స్ కి తీసుకుంటాం. అంటే ప్రతి యూనిట్ నుంచి 5 మార్క్స్ యొక్క క్వశ్చన్ తీసుకొని దాన్ని మనం ఫస్ట్ యూనిట్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామ్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, మిగిలిన 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో సెకండ్ క్వశ్చన్ అనేది మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేస్తుంది. అంటే దానికి 20 మార్క్స్ ఉంటాయి. అంటే మనకి ఈ ఉన్న టాపిక్స్ అంటే ఫస్ట్ యూనిట్ లో మనకు జనరల్ గా ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అనేది 2 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్ నుంచి మనకు 20 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఎస్ఏకి వస్తుంది. ఓకేనా, అందులో మనం మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఏఆర్, ఏబి ఆర్ సిడి అని ఉంటుంది, లేదా ఏఆర్ బి అని రాయొచ్చు. ఏదైనా ఒకటి మనం ఆప్షనల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ లో మనకు సెకండ్ యూనిట్ అనేది థర్డ్ క్వశ్చన్ వచ్చేస్తుంది, థర్డ్ యూనిట్ అనేది ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది, ఫోర్త్ యూనిట్ అనేది మనకు ఫిఫ్త్ క్వశ్చన్ వస్తుంది. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. అంటే సేమ్ సెకండ్ యూనిట్ కి వెళ్తే మనం అందులో నుంచి కూడా ఒక థర్డ్ చాప్టర్ నుంచి ఫోర్త్ చాప్టర్ నుంచి ఈ 2 చాప్టర్ నుంచి కలిపి మనం జనరల్ గా మనకు 20 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇందులో నుంచి టాపిక్స్ ఏబి వస్తుంది, లేదా ఇందులో నుంచి సిడి వస్తుంది. అంటే జనరల్ మనం ఏం చేయాలి, ఐదర్ ఏబి అన్న రాయాలి లేదంటే సిడి అన్న రాయాలి.
ఓకే, సేమ్ ఆల్టర్నేట్ గా మనం ఫోర్త్ ఇప్పుడు సెకండ్ యూనిట్ కదా, నెక్స్ట్ థర్డ్ యూనిట్ కూడా, థర్డ్ యూనిట్ లో కూడా 3, 4 అయిపోయిన 5, 6 చాప్టర్స్ ఉంటాయి. అందులో 5, 6 చాప్టర్ నుంచి ఏబి ఉంటుంది సిడి ఉంటుంది. సేమ్ ఫోర్త్ యూనిట్ అది, ఫోర్త్ యూనిట్ కి వెళ్తే మనకు 5, 6 అయిపోయింది. నెక్స్ట్ 7, 8 ఉంటాయి. 7, 8 లో మళ్ళీ ఏబి అనేది 7 నుంచి 8 నుంచి సిడి అని వస్తుంది. ఆ క్వశ్చన్స్ అంటే మనం ఐదర్ మనం ఏబి అన్న రాసుకోవచ్చు, లేదంటే సిడి అన్న రాసుకోవచ్చు. అంటే మన ఆప్షన్ అనేది. ఓకే, అంటే జనరల్ మనకి 4 యూనిట్స్ ఉంటాయి. ఆ 4 యూనిట్స్ కి సంబంధించిన టాపిక్స్ మనం ఇప్పుడు మెకాట్రానిక్స్ లో చూసుకుందాం. ఆ టోటల్ 4 యూనిట్స్ కి సంబంధించిన ఆ టాపిక్స్ అన్ని మనం కొన్ని టాపిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి తీసుకుంటాం, కొన్ని టాపిక్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి తీసుకుంటాం. ఓకేనా, ఈ ఆల్ టాపిక్స్ మనం ఒక మెకాట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ మెకాట్రానిక్స్ సబ్జెక్ట్ దీనికి సపరేట్ ఆథర్ కలిగిన ఒక బుక్ ఉంటుంది. జనరల్ మనకు లైబ్రరీలో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ప్రజెంట్ టైంలో నేను కాలేజ్ కి రాలేదు కాబట్టి ఐదర్ గూగుల్ చేసినా సరిపోతుంది, లేదా మన ఈ వీడియో కింద మనం లింకులలో మనం మన పీడిఎఫ్ కానీ మనం రాసిన నోట్స్ పీడిఎఫ్ కానీ ఐదర్ పీపీటీస్ కానీ మేము షేర్ చేస్తాం. దాన్ని కూడా మీకు క్లిక్ చేసి దాన్ని అక్కడ బ్రీఫ్ గా చదువుకోవచ్చు, లేదా తెలుసుకోవచ్చు జనరల్. లేదంటే ఐదర్ మీరు కాలేజ్కి వచ్చినప్పుడల్లా మన లైబ్రరీలో లైబ్రరీకి వెళ్తే మనకు మెకాట్రానిక్స్ బుక్ ఉంటుంది, దాన్ని రిఫర్ చేసినా సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెకాట్రానిక్స్ సబ్జెక్ట్ కి వెళ్తే మనం ఫస్ట్ యూనిట్ లో జనరల్ గా మనకు 2 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ దాని టోటల్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ మెకాట్రానిక్స్ గురించి తెలుసుకుందాం. టోటల్ ఇంట్రడక్షన్, మెకాట్రానిక్స్ అంటే ఏంటిది, అవి ఎందుకు వాడతాం, అందులో ఏమేమి ఉంటాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెకాట్రానిక్స్. ఓకే, మెకాట్రానిక్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ యూనిట్ లో తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ లో మనం తీసుకున్న కొన్ని టాపిక్స్, ఆ టాపిక్స్ ఏంటి అంటే జనరల్ గా మెజరింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఏ విధంగా మెజర్ చేస్తాం ఆ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, మనకు చేసిన కంట్రోల్స్ వేటిని మనం కంట్రోల్ చేస్తున్నాం ఆ కంట్రోల్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ కంట్రోలర్, ఇది ఒక టాపిక్ గురించి తెలుసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ మెకాట్రానిక్స్ అప్రోచ్, మెకాట్రానిక్స్ ని మనం ఏ విధంగా అప్రోచ్ చేసుకుంటాం, జనరల్ గా ఎలా అర్థం అవుతుంది అనే జనరల్ మనం మెకాట్రానిక్స్ అప్రోచ్ గురించి తెలుసుకుంటాం. ఇలా ఈ 4 టాపిక్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం. అది జనరల్ గా తర్వాత నెక్స్ట్ టోటల్ మనకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సెకండ్ చాప్టర్ కి మనం వెళ్ళినట్లయితే జనరల్ గా ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, సెన్సార్స్ జనరల్ మనకి ఏం చేస్తాయి, ఇట్ విల్ బి సెన్సింగ్ ది సిగ్నల్స్. ఓకే, సిగ్నల్స్ ని మనం సెన్స్ ఇస్తాం. నెక్స్ట్ ట్రాన్స్డ్యూసర్ గురించి తెలుసుకుంటాం. అందులో మనకు జనరల్ గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. కొన్ని టాపిక్ ఏంటి, పర్ఫార్మెన్స్ అంటే ఏంటిది, అండ్ టర్మినాలజీ మీనింగ్ ఏంటిది, యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, అండ్ పొజిషన్, ప్రాక్సిమిటీ, వెలాసిటీ, మోషన్. ఓకే, ఈ టాపిక్స్ అన్ని మనము సెకండ్ చాప్టర్ అంటే సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్ లో కొన్ని వాటిని మనం తెలుసుకుంటాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ సేమ్ మనం సెకండ్ యూనిట్ కదా, సెకండ్ యూనిట్ లో మనకు జనరల్ గా థర్డ్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ చాప్టర్ 2 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 2 చాప్టర్స్ లో మనం ఫస్ట్ థర్డ్ చాప్టర్ కి వెళ్తే యాక్చువేషన్ సిస్టమ్స్ జనరల్ గా మోషన్ ఏ విధంగా జరుగుతుంది, మోషన్స్ ఎలా అంటే ఒక బాడీ మోషన్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది అంటే ఒక వర్క్ చేసినప్పుడు సెన్స్ అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని బాడీ ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది. ఓకే, ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనం తెలుసుకోవచ్చు. అంటే యాక్చువేషన్ సిస్టమ్ ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ న్యూమాటిక్ అండ్ హైడ్రాలిక్ సిస్టమ్స్, అండ్ సెకండ్ వన్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. ఇక్కడ న్యూమాటిక్ అండ్ హైడ్రాలిక్ అంటే జనరల్ న్యూమాటిక్ ఎయిర్ తో ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. టోటల్ గా న్యూమాటిక్ సిస్టమ్ మనం జనరల్ గా ఎయిర్ బ్రేక్స్ లో న్యూమాటిక్ ఎయిర్ ని యూజ్ చేసి మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాం ఒక సిస్టమ్ ని. యాజ్ వెల్ యాజ్ హైడ్రాలిక్ సిస్టమ్స్ అంటే హైడ్రాలిక్ అంటే ఆయిల్ ని వాడి మనం ఒక సిస్టమ్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాం అనేది ఈ హైడ్రాలిక్ సిస్టమ్ లో మనం జనరల్ తెలుసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్స్ యూజ్ చేసి ఒక సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తున్నది మనం తెలుసుకుంటాం. యాజ్ వెల్ నెక్స్ట్ వన్ ప్రెషర్ కంట్రోల్ వాల్వ్ ప్రెషర్ అంటే జనరల్ ప్రెషర్ ని యూజ్ చేసి కూడా మనం ఒక
ఒక సిస్టాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ కంట్రోల్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ అంటే ఒక్కొక్క టాపిక్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకోండి. అంటే జనరల్గా మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన ఈ సబ్జెక్ట్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఆ టాపిక్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే అసలు మన సబ్జెక్ట్ ఏంటిది, మెకాట్రానిక్ సబ్జెక్ట్ ఏంటిది, అసలు ఆ సబ్జెక్ట్ లో మనకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఆ సబ్జెక్ట్ ఉన్న టాపిక్స్ గురించి ఒక అవగాహన ఉంటే, ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. అంటే మన మెకాట్రానిక్ సబ్జెక్ట్ జనరల్ గా మనం స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేయడం, మెకాట్రానిక్ సబ్జెక్ట్ జనరల్ గా స్టార్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి తీసుకున్నామని జనరల్ గా మనం స్టార్ట్ చేసుకుంటే కూడా వెళ్ళచ్చు. అలా జనరల్ గా స్టార్ట్ చేసుకుంటే మీకేం తెలుస్తుంది, మెకాట్రానిక్స్ ఇంట్రడక్షన్ అసలు ఏంటిది మెకాట్రానిక్స్ అనేది జనరల్ గా అది మాత్రం తెలుసు. అలా కాకుండా మనకు అసలు మెకాట్రానిక్ సబ్జెక్ట్ మనకు 4-1 లో ఉంది. 4-1 లో ఉన్నప్పుడు ఆ మెకాట్రానిక్ సబ్జెక్ట్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఉన్న యూనిట్స్ మనకు ఎన్ని వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉంది, వెయిటేజ్ యొక్క మార్క్స్ ఏ విధంగా ఉన్నది, అండ్ ప్రతి యూనిట్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ ని తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకున్న తర్వాత ఆ టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తర్వాత ఫర్దర్ గా మూవ్ అవ్వకుండా తెలుసుకుందాం. ఓకే, అంటే జనరల్ గా మనం ప్రెషర్ కంట్రోల్ వాల్వ్స్ యాజ్ వెల్ యాజ్ రోటరీ యాక్చుయేటర్స్, అంటే రోటరీ యాక్చుయేటర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది ఈ టోటల్ ఈ 4 టాపిక్స్ అనేవి మనకు యాక్చుయేషన్ సిస్టమ్స్ లో ఉంటాయి. అంటే థర్డ్ చాప్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ చాప్టర్ దట్ ఈస్ ఎలక్ట్రికల్ యాక్చుయేషన్ సిస్టమ్స్. In this fourth chapter it will be consisting of electrical system, mechanical switches, solid state switches, solenoids, DC motors, AC motors, stepper motor. Okay, these all topics are consisting in electrical actuation system. Okay, this is the fourth chapter. అంటే fourth chapter లో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ సిస్టమ్ టాపిక్ ఒకటి, దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఫర్దర్ తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ మెకానికల్ స్విచెస్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వాడతాం, వాటి యొక్క యూజెస్ ఏంటిది, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పర్పస్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ గా తెలుసుకుందాం. యాజ్ వెల్ as నెక్స్ట్ సాలిడ్ స్టేట్ స్విచెస్, సేమ్ సాలిడ్ స్టేట్ స్విచెస్ కూడా వాటి యొక్క యూజెస్, పర్పస్, బ్లాక్ డయాగ్రామ్స్ అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సాలినాయిడ్స్, డిసి మోటార్స్ అంటే ఏంటి, ఏసీ మోటార్స్ అంటే ఏంటి, స్టెప్పర్ మోటార్స్ అంటే ఏంటి, అంటే ఈ టోటల్ 1 2 3 4 5 6 7 ఈ 7 టాపిక్స్ అన్ని మనకు ఎలక్ట్రికల్ యాక్చుయేషన్ సిస్టమ్ అనే చాప్టర్ లో కన్సిస్టింగ్ అయింది. ఓకేనా, యాజ్ వెల్ as నెక్స్ట్ థర్డ్ చాప్టర్ కి వెళ్తే థర్డ్ యూనిట్ దట్ ఈస్ బేసిక్ మోడల్స్. In this unit it will be consisting of mathematical models, and second one mechanical system building blocks, and next one electrical system building blocks, and next one fluid system building blocks, and third one thermal system building blocks. Okay, in this basic models chapter it will be consisting as 1 2 3 4 5 topics. Those are first one mathematical models. Okay, generally mathematical models లో మనకి mathematical models ఏ విధంగా డిజైన్ చేస్తాం, ఎలా ఉంటాయి, ఓకే, ఆ మోడల్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ మెకానికల్ సిస్టమ్ బిల్డింగ్ బ్లాక్స్, మెకానికల్ సిస్టమ్ యూజ్ చేసి బిల్డింగ్ బ్లాక్స్ ఏ విధంగా చేస్తాం, ఎలా ఉంటాయి అవి ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫ్లూయిడ్ సిస్టమ్ బిల్డింగ్ బ్లాక్స్, నెక్స్ట్ వన్ థర్మల్ సిస్టమ్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి మనం జనరల్ ఒక్కొక్క టాపిక్స్ గురించి బ్రీఫ్ గా నెక్స్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ సిస్టమ్ మోడల్స్ లో దిస్ ఈస్ బేసిక్ మోడల్స్, దిస్ ఈస్ సిస్టమ్ మోడల్స్ జనరల్ గా ఇంజనీరింగ్ సిస్టమ్, అంటే ఇంజనీరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇంజనీరింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంజనీరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ రొటేషనల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్, అంటే రొటేషనల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా రొటేషన్ అవుకుంటూ ట్రాన్స్లేషన్ ఏ విధంగా జరుగుతుంది అని దాని గురించి బ్రీఫ్ గా తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్
ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ అంటే ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ ఎలక్ట్రికల్ గురించి యాజ్ వెల్ యాజ్ మెకానికల్ గురించి రెండు కంబైనింగ్ లో ఉంటే మనకు ఆ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ చేసింది, ఆ టోటల్ మోడల్ గురించి మనం ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ లో తెలుసుకుందాం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ హైడ్రాలిక్ మెకానికల్ సిస్టమ్ ఉంది. ఇందులో ఇక్కడ ఎలక్ట్రికల్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ హైడ్రాలిక్ యూజ్ అంటే ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ గురించి ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ హైడ్రాలిక్ అండ్ మెకానికల్ సిస్టమ్ గురించి ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఈస్ fourth unit, that is fourth unit will be consisting of two chapters. That is seventh unit, seventh chapter and eighth chapter. Seventh chapter, that is system transfer functions. In the system transfer function first, system consisting of transfer functions as well as first order system as well as second order system as well as system in series and systems with feedback loops. అంటే జనరల్ మనం సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చాప్టర్ లో 1 2 3 4 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి అంటే సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫోర్త్ యూనిట్ వచ్చినప్పుడు అందులో మనకు ఈ టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫైన్ మన ఫోర్త్ యూనిట్ లో లాస్ట్ చాప్టర్. అందులో చాప్టర్ ఏంటి? Closed loop controllers. Closed loop controller consisting of continuous and discrete process. That is one topic. As well as next one, control modes and two-step mode. Okay, అంటే దీనిలో మనం కంట్రోల్ మోడ్స్ ఏ విధంగా పనిచేస్తాయి అండ్ టూ స్టెప్ మోడ్ ఏ విధంగా పనిచేస్తాయి. ఓకే, వర్కింగ్ ఎలా ఉంటుంది, వాటి యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. అవి నెక్స్ట్ నీకు ఆ టాపిక్ తెలుసు. నెక్స్ట్ వన్ ప్రపోర్షనల్ మోడ్. ప్రపోర్షనల్ మోడ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ డెరివేటివ్ కంట్రోల్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కంట్రోల్స్ అండ్ నెక్స్ట్ వన్ PID కంట్రోల్. నెక్స్ట్ వన్ డిజిటల్ కంట్రోలర్స్, వెలాసిటీ కంట్రోలర్స్ and adaptive controllers. These all topics are involved in closed loop controllers. Closed loop controllers అంటే క్లోజ్ ఫామ్ లో మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఒక సిగ్నల్స్ అనేది క్లోజ్డ్ సిస్టమ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అంటే ఓపెన్ సిస్టమ్ ఓపెన్ లూప్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సైడ్ కి పంపిస్తే అదర్ సైడ్ కి మనకి వెళ్ళిపోతుంది సిగ్నల్స్ అనేది. అండ్ క్లోజ్డ్ లూప్ కంట్రోలర్స్ మనం ఎందుకు వాడుతాం అంటే ఇందులో సిస్టమ్ టోటల్ మనం క్లోజింగ్ సిస్టమ్ లో వాడుతాం. అందులో మనకు ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే కంటిన్యూస్ డిస్క్రీట్ ప్రాసెస్ కంట్రోల్ మోడ్స్, టూ స్టెప్ ప్రపోర్షనల్ మోడ్స్, డెరివేటివ్ కంట్రోల్, ఇంటిగ్రల్ కంట్రోల్, PID కంట్రోల్, డిజిటల్ కంట్రోలర్స్, వెలాసిటీ అండ్ దీస్ ఆల్ టాపిక్స్ అనేది క్లోజ్డ్ లూప్ కంట్రోలర్స్ లో ఉంటాయి. అంటే దీనిలో మనకు 4 యూనిట్స్ లో ఉన్న ఈ ఆల్ అన్ని టాపిక్స్ మనకు 4 యూనిట్ లో కలిపి ఉన్న టాపిక్స్ అన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసాం. ఆ డిస్కషన్ చేసిన వాటిలో జనరల్గా ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ కదా, ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చాప్టర్కి వెళ్దాం. ఆ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చాప్టర్ లో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మళ్ళీ రికాల్ చేసుకొని వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకే ఓకే నెక్స్ట్ మనం ఫస్ట్ యూనిట్ లో మనకు జనరల్ గా ఇంట్రడక్షన్ ఆఫ్ మెకాట్రానిక్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ మెకాట్రానిక్స్ ఏ విధంగా ఇంట్రడక్షన్ చేస్తాం. ఇంట్రడక్షన్ ఏమేమి తెలుసుకుంటాం అంటే జనరల్ మెకాట్రానిక్స్ అంటే ఏంటిది. జనరల్ ఎంతమంది మనం అనుకున్నట్టు మెకాట్రానిక్స్ అంటే మెకా ప్లస్ ట్రానిక్స్ అంటే మెకా అనే వర్డ్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి అండ్ ట్రానిక్స్ వర్డ్స్ అనేది ఎలక్ట్రానిక్స్ నుంచి మనకు అవి రెండు జనరేట్ అయినాయని తెలుసుకున్నాం ఇంతమంది. ఓకే, ఇంకా మెకాట్రానిక్స్ అంటే జనరల్ ఏమంటే మెకానికల్ సిస్టమ్ విచ్ నీడ్స్ టు బి కమాండెడ్. అంటే ఒక మెకానికల్ సిస్టమ్ ఉంది అనుకోండి, ఏదైనా ఒక మెకానికల్ డివైస్ ఉంది, రోబోట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ రోబోట్స్ ని కంట్రోల్ చేయాలి మనం. ఓకే, ఆ రోబోట్స్ ని కంట్రోల్ చేయాలంటే అండ్ కమాండ్ చేయాలి. కమాండ్ చేయాలంటే అంటే ఒక మెకానికల్ సిస్టమ్ ని మనం కమాండ్ చేయాలంటే దేంతో కమాండ్ చేయాలి, వాటిని కంట్రోల్ చేసి. అంటే వాటిని కమాండ్ చేయాలంటే వాటిని ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలి. అంటే కంట్రోల్ దేంతో చేస్తామంటే కంట్రోలర్స్ ని మనం జనరల్ గా వాటిని కంట్రోల్ చేస్తాం. అంటే ఒక మెకానికల్ సిస్టమ్ ఆర్ ఒక డివైస్ ని కంట్రోలర్స్ ని మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, ఆ కంట్రోలర్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి,
ఓకే, ఆ కంట్రోలర్స్ విచ్ నీడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేట్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఒక మెకానికల్ సిస్టమ్ యొక్క స్టేట్ ని మనం కంట్రోలర్ అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది. ఓకేనా, ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ దేంతో తీసుకుంటుంది అంటే జనరల్ గా మనకు అంటే టోటల్ ఈ మెకానికల్ సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలంటే జనరల్ కంట్రోలర్ నుంచి తీసుకోవాలి. ఈ కంట్రోలర్ ఇన్ఫర్మేషన్ దేని ద్వారా తీసుకుంటారంటే మనకు సెన్సార్స్ యూజ్ చేస్తాం. ఈ సెన్సార్ ని యూజ్ చేసి మనం ఆ సిస్టమ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ని మనం కంట్రోల్ చేస్తాం. అంటే తీసుకుని వాటిని మనం కంట్రోలర్ పంపిస్తాం. కంట్రోలర్ అనేది ఆ టోటల్ మెకానికల్ సిస్టమ్ ని మరి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెన్సార్ తీసుకుంది కదా సిగ్నల్స్ ని, సిగ్నల్ తీసుకున్న సిగ్నల్స్ ని డైరెక్ట్ పంపివ్వలేదు. ఆ డైరెక్ట్ పంపివ్వలేదు కాబట్టి ఏం చేయాలంటే వాటిని మనం కండిషన్ అంటే వాటిని మళ్ళీ కండిషనింగ్ చేయాలి. అంటే సిగ్నల్ కండిషనింగ్ ఆపరేషన్స్ అనేది నెక్స్ట్ స్టెప్ లో వాడతాం. అంటే ఫస్ట్ మెకానికల్ సిస్టమ్ ని కమాండ్ చేయాలంటే కంట్రోలర్స్ ఉండాలి. ఈ కంట్రోలర్స్ టోటల్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దీని ద్వారా సెన్సార్స్ ద్వారా ఈ సెన్స్ అయిన టోటల్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్ అనేది సిగ్నల్ కండిషనింగ్ చేస్తాం. ఆ సిగ్నల్ కండిషనింగ్ ఏ విధంగా చేస్తాం వాటిని దోస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ ఫామ్. అంటే మనకు వచ్చిన సిగ్నల్ టోటల్ ని డిజిటల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. డిజిటల్ ఫామ్ లో నెంబర్ న్యూమరికల్ డిజిటల్ ఒక మనకు స్క్రీన్ డిస్ప్లే కనబడాలి. అంటే జనరల్ ఎలా అంటే డిజిటల్ ఫామ్ జనరల్ గా హాట్ వాటర్ ఉంది అనుకోండి, అందులో మనం థర్మామీటర్ పెట్టామనుకోండి. ఓకే, థర్మామీటర్ పెడితే ఏమవుతుంది దాని యొక్క రీడింగ్స్ అనేవి మనకు కనబడతాయి. థర్మోమీటర్ ఎంత అంటే టెంపరేచర్ ఏ విధంగా ఉంది. ఓకే, అలా అంటే అనదర్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు జనరల్ మనం డిజిటల్ మీటర్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఒక స్పీడ్ డిజిటల్ స్పీడ్ మానోమీటర్ స్పీడ్ ని మెజర్ చేసి తీసుకున్నాం. జనరల్ ఒక ఫ్యాన్ రొటేట్ అవుతుంది. ఫ్యాన్ రొటేట్ అయినప్పుడు మనకు ఇలా స్పీడ్ మెజరింగ్ డివైస్ ని మనం ఇలా లైటింగ్ ద్వారా అంటే లైటింగ్ పెట్టామనుకోండి, ఆ ఫ్యాన్ మూవ్మెంట్ తిరిగి దాని మీద మనం లైటింగ్ అనేది స్ట్రేట్ గా ఫ్యాన్ రొటేషన్ స్పీడ్ మీద మనం లైటింగ్ ని ఒకవేళ స్ట్రైక్ చేస్తాం అనుకోండి, అంటే ఆ ఫ్యాన్ ఎంత స్పీడ్ తోనే రొటేషన్ అవుతుంది అనేది మనకు టోటల్ డిజిటల్ డిస్ప్లేలో కనబడుతుంది. అలా అంటే ఆ టోటల్ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటూ మనకు డిజిటల్ ఫామ్ లోకి కన్వర్ట్ ఇస్తుంది. ఇందులో మనకు టోటల్ సిగ్నల్ కండిషనింగ్ సిస్టమ్ లో అనలాగ్ సిస్టమ్ నుంచి డిజిటల్ సిస్టమ్ లోకి కన్వర్ట్ ఇస్తుంది. అంటే అనలాగ్ సిస్టమ్ లో జనరల్ మనకి ఎలా వాడుతామంటే అనలాగ్ అంటే ఏంటి అంటే అనలాగ్స్ అంటే జనరల్ మనకు ఫిజికల్ పారామీటర్స్ యూజ్ చేస్తాం. అంటే అనలాగ్ సిస్టమ్ అనలాగ్ గా మనం ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయొచ్చు, డిజిటల్ గా మెజర్ చేయొచ్చు. అంటే అనలాగ్ సిస్టమ్ లో మనం ఓన్లీ ఫిజికల్ పారామీటర్స్ ఫిజికల్ క్వాంటిటీస్ ని మాత్రమే మెజర్ చేయగలుగుతాం. అంటే జనరల్ వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకు ఆడియో టేప్స్ లో అండ్ విసిఆర్స్ మనకు ఆడియో టేప్స్ ఉంటాయి. జనరల్ మన ఓల్డ్ డేస్ లలో ఆడియో టేప్స్ ఉంటాయి. ఆడియో టేప్స్ లలో జనరల్ ఓన్లీ స్టోరేజ్ మాత్రమే అనమాట. అంటే సాంగ్ ని మనం రికార్డ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఆడియో టేప్ ని మనం ఒక సిస్టమ్ లో పెట్టి దాన్ని ఆపరేట్ చేస్తాం. అంటే అందులో ఎంత అమౌంట్ ఉంటుందో మనకు తెలియదు. ఓన్లీ ఫిజికల్ పారామీటర్స్ మాత్రమే మనం చూడగలం. బట్ డిజిటల్ లో మనకు 0 to 1 2 3 అలా అంటే ఒక ఫార్మాట్ లో మనకు ఎంత యాక్యురేట్ లెవెల్ ని మనకు డిజిటల్ ఫార్మాట్ లో చూపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకు టోటల్ కంట్రోల్ సిస్టమ్ అంటే బేసిక్ గా 4 ఫంక్షనల్ బ్లాక్స్ ని కన్సిస్ట్ అయి ఉంటుంది. అంటే కంట్రోలర్ అనేది 4 బేసికల్ ఫంక్షనల్ బ్లాక్స్ ని కన్సిస్ట్. అందులో ఒకటి ఫస్ట్ వన్ ప్రాసెస్ టు బి కంట్రోల్డ్ అంటే టోటల్ ఒక ప్రాసెస్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది కంట్రోలర్ మొత్తం అదొక బ్లాక్. సెకండ్ వన్ సెన్సార్స్, నెక్స్ట్ వన్ యాక్చువేటర్స్ అండ్ నెక్స్ట్ వన్ కంట్రోలర్స్. ఓకే, అంటే జనరల్ ప్రాసెస్ ఇందులో కంట్రోల్ ఏ విధంగా ఒక ప్రాసెస్ మొత్తం ఏ విధంగా కంట్రోల్ అవుతుంది. ఆ టోటల్ కంట్రోలర్ అనేది ఒక బ్లాక్ ఉంటుంది. అందులో ఈ టోటల్ ఒక బ్లాక్ ఇలా ఈ బ్లాక్ మొత్తం అనేది కంట్రోలర్. ఇది ప్రాసెస్ కంట్రోలర్. అంటే టోటల్ అందులో మనకు ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులోకి వెళ్తుంది. ఆ ప్రాసెస్ మొత్తం టోటల్ కంట్రోల్ చేస్తాడు. అంటే ఇలా మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ పంపారు ఒక సెకండ్ థర్డ్ ఫోర్త్ 6 7 అలా ప్రాసెస్ ని టోటల్ ని కంట్రోల్ చేస్తాడు. నెక్స్ట్ సెన్సింగ్ సెన్సార్స్ అంటే టోటల్ మన సిగ్నల్స్ ని సెన్సార్ ఇస్తుంది. అంటే బయట ఏ విధంగా ఒక జనరల్ గా టెంపరేచర్ ఉంది అనుకో టెంపరేచర్ సిగ్నల్ సైన్
సెన్స్ చేయడం కానీ ఇంకా అనదర్గా మనం ఇంత స్పీడ్ ని ఏ విధంగా సెన్సింగ్ చేయడం కానీ అలా అంటే సెన్సార్స్ మనం వాటిలలో యూజ్ చేస్తాం. ఓకే, జనరల్గా మనం సెల్ ఫోన్స్లో మొబైల్స్ అంటే మన జనరల్గా మనం డైలీ వాడే మొబైల్స్లో అంటే మీరు పట్టుకునే ఇప్పుడు మొబైల్లలో కూడా సెన్సార్స్ ఉంటాయి. అంటే జనరల్ సెన్సార్స్ అంటే వైబ్రేటింగ్ సెన్సార్స్ కానీ రిసీవింగ్ సెన్సార్స్ కానీ యాజ్ వెల్ యాజ్ మనం మాట్లాడుతుంటే ఫోన్ మైక్రో సెన్సార్స్ కానీ అలా అంటే ఆ సెన్సార్స్ అని మనం టోటల్ ఇన్ఫర్మేషన్ ని సెన్సింగ్ చేసుకుంటూ డివైడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ యాక్చువేటర్స్ ఉంటాయి. యాక్చువేటర్స్ జనరల్ ఏంటి అంటే యాక్చువేటర్స్ అంటే మూవింగ్ పార్ట్స్ అంటే ఒక సిస్టమ్ ఏ విధంగా మూవ్ అవుతుంది, టోటల్ సిస్టమ్ ని మూవ్ చేస్తుంది. అంటే రోబోటిక్స్ ఉన్నాయి అనుకోండి, యాక్చువేషన్ ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ అండ్ రొటేషన్ ఏ విధంగా రొటేషన్ అవుతుంది, మూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది. యాక్చువేటర్ జనరల్గా మనం యాక్చువేటర్స్ హైడ్రాలిక్ కానీ న్యూమాటిక్ కానీ యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు తెలుసుకున్న హైడ్రాలిక్ న్యూమాటిక్ థర్మల్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్చువేటర్స్ ఉంటాయి. ఓకే, యాక్చువేషన్ మోషన్ అంటే మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది మనం టోటల్ యాక్చువేటర్ ఉంది. నెక్స్ట్ కంట్రోలర్ టోటల్ ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ ఇలా ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్కటి దీంట్లో సెన్సార్స్ ఇంకా యాక్చువేటర్స్ నెక్స్ట్ కంట్రోలర్స్ ఇలా అంటే ఒక టోటల్ కంట్రోల్ సిస్టమ్ అనేది 4 బ్లాక్స్ ని కన్సిస్టింగ్ ఉంటాయి. వాటి 4 బ్లాక్స్ అంటే జనరల్గా అన్ని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని వాటి ప్రాసెసింగ్ చేస్తూ సెన్సింగ్ చేస్తుంది, యాక్చువేటర్ మూవ్మెంట్ చూసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ కంట్రోలర్ టోటల్ ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇది టోటల్ ఇంట్రడక్షన్ ఆఫ్ మెకాట్రానిక్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ మెజరింగ్ డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, మెజరింగ్ డివైజెస్ లో ఏమేమి వాటి యొక్క యూజెస్ ఏ విధంగా ఉంటాయో మెజరింగ్ డివైస్ గురించి తెలుసుకుందాం. ఓకే.